సో అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మీరు ఎంవి రమణ సార్ గురించి వినే ఉంటారు. ఎందుకంటే సార్ చాలా వరకు బుక్స్ రాశారు. మినిమం 30 years నుండి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. అసలు చేతి రేఖల మీద దాదాపు అందరికి చాలా డౌట్స్ ఉంటాయి. హెల్త్కి సంబంధించిన వాటి గురించి చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. సో ఈరోజు ఎంవి రమణ సార్ మాతో పాటు ఉన్నారు. ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే రమణ సార్. నమస్తే. సో రమణ సార్, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో దాదాపుగా అందరూ హెల్త్ ప్రాబ్లంతో చాలా వరకు సతమతం అవుతున్నారు. అది నార్మల్గా క్యాన్సర్ అయినా కావచ్చు, దగ్గుతో అయినా కావచ్చు, కంటి సమస్యలైనా కావచ్చు. సో గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. దాన్ని నివారించడానికి ఎలాంటి వైద్యం చేసుకుంటూ బాగుంటుంది? ఇప్పుడు ఉదాహరణకి కరోనా వచ్చింది మొన్న. ఈ కరోనాలో అసలు నా దగ్గరకు కూడా రాలేదు. అది అర్థమైందా? మా ఇంట్లోకి కూడా ఎంటర్ కాలేదు. మళ్ళీ పక్కింట్లో కరోనా ఉన్నింది, ఈ పక్కింట్లో ఉన్నింది, మా కింద ఇంట్లో ఉన్నింది. నాకు దగ్గరకు కూడా రాలా. ఎందుకు రాలేదు? నేను యోగాసనాలు 1.5 hour వేస్తా. నేను ఇక్కడ వేస్తూ నా బిడ్డతో కూడా నేను వేపిస్తా. అర్థమైందా? యోగాసనాలు వేస్తా. ఆరోగ్యపరంగా చాలా స్ట్రిక్ట్గా ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఏవైనా కానీ చాలా సిస్టమేటిక్గా ఉంటాను నేను. అందువల్ల ఏదైనా వ్యాధి నా దగ్గరకు రావాలంటే కూడా భయపడుతుంది. అర్థమైందా? అలా మనం తయారు కావాలి. దానికి ముఖ్యం విల్ పవర్. మనలో ఆత్మవిశ్వాసం ఉండాలి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను యాక్టివ్గా ఉన్నాను. కొంతమంది 60 ఏళ్ళు అయిపోతానంటే ఇంకేముంది అబ్బా, అయిపోయింది నా లైఫ్, ఎండ్ అయిపోయింది. మన వయసు జ్యోతిశాస్త్రం ప్రకారం 120 సంవత్సరాలండి. 120 years లైఫ్ మనకి భగవంతుడు ఇచ్చింది. ఇది 120 years బతకచ్చు మనం. 60 ఏళ్ళకే చచ్చిపోతున్నాం, 42 ఏళ్ళకే చనిపోతున్నాం. బీపీ వచ్చే వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళకి, చిన్న గోర్లు ఉండే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న గోర్లు ఉండే వాళ్ళకి హృదయరేఖ డిస్టర్బ్ అయిన వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. 9 శంకులు, 8 శంకులు, 10 శంకులు, చేతులు శంకు చక్రాలను ఉంటాయి. అవి 7 కానీ 8 కానీ 9 కానీ 10 శంకులు ఉండే వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చెప్పేయచ్చు, చేయి చూసి బీపీ వస్తుందా లేదంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏమవుతుంది చెప్పచ్చు. ఈ వేలు టిప్స్ బలంగా ఉంటాయి, అంటే సోడా గోళీలాగా రౌండ్గా ఉంటాయి, పెద్ద పెద్దగా. ఈ టిప్స్ ఈ కొనలు సోడా గౌలీలాగా ఉబ్బుగా గుండుగా పెద్దగా ఉంటాయి. వాళ్ళకి తప్పనిసరిగా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. గోర్లు నలుపు రంగులు ఉన్నాయనుకో, బ్లడ్ పాయిజన్ అవుతుంది. అర్థమైందా? మనం చెప్పేసేయచ్చు దీన్ని చూసి. ఆ విధంగా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళకి వాళ్ళు ఏం చేసుకోవాలి? తప్పనిసరిగా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం వాకింగ్ చేయాల్సిందే. ఏదైనా బీపీ ఉండేవాళ్ళు, సపోజు బీపీ ఉండే వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? 33, 42, 51, 60 ఈ 4 సంవత్సరాలే వాళ్ళకి బీపీ వచ్చి, ఎవరికైనా కానీ బీపీ వచ్చి ఏజెస్. అది హెరిడిటీ. చాలామంది కుటుంబాల్లో పెద్దవాళ్ళకు ఉంటే అది పిల్లలకు కూడా సంక్రమిస్తుంది. మెయిన్గా ఊరికే ఎమోషన్ అయిపోయేది, ఊరికే కోపం తెచ్చుకునేది, టెన్షన్ పడేది. అటువంటి వాళ్ళకి ఎవరు టెన్షన్ పెడతాడు, ఎవడు కోపం తెచ్చుకుంటాడు? చిన్న గోర్లు ఉండేవాడు కోపం తెచ్చుకుంటాడు. చిన్న గోర్లు ఉండే మీరు అబ్జర్వ్ చేయండి, గోర్లు కొరుకుతుంటాడు. గోర్లు ఎవరైతే కొరుకుతారో తప్పనిసరి వాళ్ళకి బీపీ వస్తుంది. అట్లా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. చిన్న గోర్లు ఉండి 8-9 శంకులు ఉండి చెయ్యి రంగు ఎరుపు, రెడ్ రంగు, ఎర్రగా ఉంటాయి చేతులు, వాళ్ళకి హై బీపీ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలి? అందుకని 33, 42, 51, 60 ఈ ఏజ్లో బీపీ చెక్ చేసుకోవాలి. ఎవరైనా కానీ చెక్ చేసుకొని బీపీ ఉన్నట్లయితే తప్పనిసరిగా రోజు వాకింగ్ వెళ్ళాల్సిందే. కనీసం 2 కిలోమీటర్లు రోజు, పొద్దున్నే ఒక అర్ధగంట, సాయంత్రం ఒక అర్ధగంట, కనీసం 20 minutes మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేయాలి. వాకింగ్ చేసి అక్కడే ఒక చోట కూర్చొని ఓంకారం చేసుకోవాలి. చిన్న ముద్ర పెట్టుకోవాలి. చూపుడు వేలు బొటన వేలు కలపాలి. చిన్న ముద్రలో కూర్చొని ఓ ఓంకారం సైరన్ లాగా చిన్నగా స్టార్ట్ చేసి గట్టిగా చెప్పి డౌన్ కావాలి. సైరన్ ఎట్లా అరుస్తుంటుంది అలాగే ఈ ఓంకార శబ్దం చేసుకుంటూ డైలీ 10 times మార్నింగ్ ఈవినింగ్ చేస్తే బీపీ నీ జోలికి రాదు. ఇది ఒక టెక్నిక్. అదేవిధంగా వాకింగ్, అదేవిధంగా 3 వేలు, చిన్న వేలు దూరంగా పెట్టి చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు, బొటన వేలుతో కలపాలి. ఈ ముద్ర వేయాలి. ఈ ముద్ర వేసుకుంటూ వాకింగ్ చేయాలి. ఇది బీపీని కంట్రోల్ చేస్తుంది. ఈ ముద్ర వేసుకుంటూ వాకింగ్ నేను రోజు
గత 40 సంవత్సరాల నుంచి నేను ఈ ముద్ర వేసుకొని వాకింగ్ చేస్తున్నాను. డైలీ ½ అన్ అవర్ వాకింగ్, మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల చేస్తాను. ఇక్కడి నుంచి వదిలేసి వేరే ఊరికి ఎక్కడ పోయినా, నేను భువనేశ్వర్ వెళ్ళినా భువనేశ్వర్లో వాక్ చేశా, మనం గుజరాత్ వెళ్ళినా గుజరాత్లో కూడా వాకింగ్ చేసా పొద్దున్నే. అర్థమైందా? ఎక్కడైనా చేసుకోవచ్చు వాకింగ్. మనం అక్కడికి వచ్చామే ఇక్కడ వాకింగ్ చేయకూడదని ఏం లేదు కదా. కాబట్టి వాకింగ్ కంపల్సరీ, ఈ ముద్ర కంపల్సరీ, ఓంకారం కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే గుండెకి అధిపతి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సూర్యుడు. సూర్య ప్రార్థన చేసుకోవాలి. పొద్దున్నే సూర్యుడు వస్తుంటాడు. మనకేముండదు, కనిపించే దేవుడు ఆయన. ఆయనకు నమస్కారం చేయి డైలీ. ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం రవియే నమః, ఓం ప్రభాకరాయ నమః, ఓం సకలలోకప్రియాయ నమః. ఇలాగా 108 పేర్లు ఉంటాయి సూర్యుడికి. ఒక 10 పేర్లు బైహార్ట్ చేసుకొని డైలీ చాంటింగ్ చేయండి. ఇలాగా బీపీ నీ జోలికి వస్తే అడగండి. నాకు 170 ఉండే బీపీ 5 years బ్యాక్. ఇప్పుడు నాకు 100, ఎప్పుడన్నా చెక్ చేసుకో, 130/70 లేదా 130/80 ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మనకు 80/120 నార్మల్, 80/120. నాకు 80/130, 70/130, నాకు 90/170 ఉండే. చాలా హై బీపీ అది. ఇంకా అది 90, 80కి పోకూడదు, 180కి పోకూడదు. 100కి పోయి 180కి పోయింది అనుకో, ఇంకా మనకు డౌటే. అందుకని ఇవి గానా చేసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటాం. హాస్పిటల్కి పోవాల్సిన పనిలే. హాస్పిటల్కి వెళ్ళామో చేతిలో డబ్బులు చాలా పెట్టుకోవాలి. అర్థమైందా? ఒకసారి హాస్పిటల్కి వెళ్తే ఒక ఫ్రెండ్ చెప్తాను నాకు, ఆయన డాక్టరే. ఆయన ఫ్రెండ్ కరోనాలో హాస్పిటల్లో జాయిన్ అయితే 40 రోజులు హాస్పిటల్లో ఉంటే 80 లక్షలు బిల్ వేసిందట. హాస్పిటల్ తెలుసు, ఏదని నాకు పేరు చెప్పను నేను. 80 లక్షలు బిల్ వేసింది. లాస్ట్లో ఇంటికి వచ్చిన తర్వాత 4 రోజులు బాగానే ఉన్నాడు, 5 రోజులు చనిపోయాడు. మనిషి పోయాడు, 80 లక్షలు పోయినా సార్ అని ఆమె ఫోన్ చేసి వాళ్ళ భార్య ఏడుస్తుంది, నాతో చెప్తా. చూడండి, సంపాదించిన డబ్బులన్నీ పోయినాయి, మనిషి పోయాడు. కాబట్టి ఈ విధంగా హాస్పిటల్కి వెళ్ళి సంపాదించిన డబ్బులన్నీ పోగొట్టుకునే దానికంటే హాయిగా మార్నింగ్ టైం లేచి 9 గంటల వరకు నిద్రపోతున్నారండి. ఇప్పుడున్న యూత్ 9 వరకు నిద్రపోతారు ఇంట్లో. రాత్రి మేల్కుంటున్నాం. రాత్రి నువ్వు 9 గంటలకే పనుకో, 10 గంటలకే పనుకో, అర్లీ మార్నింగ్ 5కి లేయి. నేను దాదాపు 55 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు 4:30కే లేస్తున్నా. నేను చదువుకునేటప్పుడు 5 గంటలకే లేచేవాడిని. ఏం పని లేదు, ఇప్పుడు 4:30, 5 గంటలకు లేస్తాను నేను. అప్పటి నుంచి నా కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇంకా నేను టైం లేచి ఏం చేయాలని బలవంతంగా పనుకుంటున్నట్లే, ఏదో ఆలోచించుకుంటా, నిద్ర రాదు. అర్థమైందా? కాబట్టి పొద్దున్నే లేచి వాకింగ్ వెళ్ళండి. ఏం ముందు తాగమనట్లేదు కదా. చాలామంది స్మోకింగ్, చాలామంది డ్రింక్. తెలుగు రాష్ట్రాలని ఎలా తయారు చేశారంటే వీళ్ళు చెప్పకూడదు, బాధ అవుతుంది. ఎక్కడ చూసినా ఒక 30 సంవత్సరాల క్రితం ఈ ఏరియాలో, దిల్సునగర్, మలక్పేట ఈ ఏరియాలో మ్యాక్సిమం 10 వైన్ షాపులు ఉంటే కష్టంగా ఉండేది. ఈరోజు 100 ఉన్నాయి. అంటే ఈ దేశాన్ని మనం ఎలా తీసుకెళ్తున్నాం, ఈ రాష్ట్రాలను మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాం, ప్రజలను ఏ వైపు మళ్ళిస్తున్నాం? తాగుబోతులుగా తయారు చేసి రోడ్ల మీద వదులుదామా వీళ్ళని? వాళ్ళ ఆరోగ్యాలు పాడైతే డబ్బులు ఎక్కడ తీసుకోవాలి వాళ్ళు? ఒక హాస్పిటల్కి వెళ్తే ఏదైనా గుండెకి సంబంధించి వస్తే 4 లక్షలు 5 లక్షలు కావాలి. ఎక్కడ తెచ్చుకుంటారు పేద ప్రజలు, మిడిల్ క్లాస్ పీపుల్? ఏ వైన్ షాపులోనో చూడు, పొద్దున్నే చూడు, మధ్యాహ్నం చూడు, రాత్రి చూడు, క్యూ ఉంటుందండి. అర్థమైందా? ఒకసారి ఒక అలవాటుకి, ఒక వ్యసనానికి బానిస అయిపోతే లైఫ్ నాశనమే, రూయిన్ అయిపోతున్నారు. చాలా బాధ అవుతుంది నాకు. నేను ఇప్పుడు దాదాపు ఇంత వయసు వచ్చింది నాకు, రిటైర్డ్ కూడా అయ్యాను నేను. ఎప్పుడు కూడా అసలు దాంట్లో ఏమేమి బ్రాండ్లు ఉన్నాయో కూడా నాకు తెలియవండి. ఏమేమి బ్రాండ్లు ఉన్నాయో తెలియదు అసలు. ఏమేమి బీర్ ఉన్నారు వాళ్ళతో పాటు నేను వెళ్ళినా వాళ్ళు తాగుతుంటారు, నేను పట్టించుకోను, నాకు అవసరం కూడా. నేను కూడా పోను. ఒకప్పుడు పిలిస్తే ఉద్యోగం చేసేటేదో పిలిస్తే పోయేవాను, కానీ గమని కూర్చుండేవాళ్ళం. మేమేదో ఫుడ్ తినేవాళ్ళం, వాళ్ళు ఏదో తినేవాళ్ళం. అప్పుడు నాన్ వెజిటేరియన్ తినేవాను నేను. ఇప్పుడు 25 years నుంచి నాన్ వెజిటేరియన్ కూడా మానేశాను. నాన్ వెజిటేరియన్ కూడా తిన్నాను నేను. అర్థమైందా? మందు తాగను. అర్థమైందా? లేడీస్తో ఎక్కువ టచింగ్స్ పెట్టుకోను. అర్థమైందా? బాగా చాలా దూరంలో ఉంటాను.
అంటే వ్యసనాలు ఉంటాయి, వ్యసనాలు అంట, మోహము, కామము, అర్థమైందా, తాగడము. మీకేమైనా ఉన్నాయా సార్ ఆ 3 వికెట్లు? ఆ? మీకున్నాయా? నాకు లేవు, నాకు మనకంటే నాకు 3? 4 ఉన్నాయి. 4. కాబట్టి వేలు కూడా నా చిన్న వేలు పొడుగా లేదు, పొట్టిగానే ఉన్నది. కాబట్టి మనము ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మెయిన్గా బీపీ ఉండేటటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్స్. భ్రమరీని కూడా ఉన్నది, భ్రమరి అంటాం. భ్రమరి అంటే చెవులు వేలు పెట్టుకొని ఇది చేసేటప్పుడు కళ్ళు మూసుకొని లోపల కళ్ళు తెచ్చుకొని కన్ను రెప్పను చూడాలి. లోపల కళ్ళు లోపల తెరుచుకోవాలి. కళ్ళు తెరిచి కన్ను రెప్పను చూడాలి. ఎర్రగా కనిపిస్తుంటుంది కన్ను రెప్ప మనకి, అది చూడాలి. ఓకే. ఈ తుమ్మెద ఇది భ్రమరి అంటే తుమ్మెద తిరిగేటప్పుడు ఎలా జోంకారం చేస్తుందో ఆ శబ్దాన్ని వినుకుంటూ, మ్యూజిక్ అది అనుకుంటూ ఆ మ్యూజిక్ని వినుకుంటూ చేయాలి. ఇది చేస్తే థైరాయిడ్ సమస్య కంట్రోల్లో ఉంటుంది. గొంతు వాయిస్ చూడండి, నేను అప్పటికిప్పటికి ఎంత ఒక్కసారి చేస్తానే వాయిస్ స్పష్టంగా వస్తుంది, వస్తాయి, చక్కగా ఉంటాయి, వాయిస్ నత్తిపోతుంది. అనేక రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్, గొంతు సమస్యలు, థైరాయిడ్ సమస్యలు పోతాయి. వాయిస్ క్లారిటీ క్లియర్గా వస్తుంది. భ్రమరి ఇది బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా ప్రాణాయామ అంటే ఈ చూపు ఉంగరం వేలు, బొటన్ వేలు ఇలా పెట్టుకొని, ఇది చంద్రనాడి అంటాం, సూర్యనాడి అంటాం. చంద్రనాడితో పీల్చాలి ముందుగా. సపోజ్ 1 సెకండ్ పీల్చామనుకో 2 సెకండ్లు వదలాలి. వదిలేదానికి ఎక్కువ టైం ఇవ్వాలి. పీల్చడం, వదలడం, పీల్చడం, వదలడం 4. ఒక స్లాంట్ అంటాం. ఇట్లాంటివి 10 చేయాలి డైలీ. మార్నింగ్ 10, ఈవినింగ్ 10 చేస్తే ఈ ప్రాణాయామ చేసేదాని వల్ల నాడులు ఉంటాయి బాడీలో, ఈ నాడులు కింద కనెక్షన్స్ ఉంటాయి, దీనికి బాడీకి వెళ్తాయి లోపలికి. అర్థమైందా? లోపల ఉన్నటువంటి అనేక రకాలైన వ్యాధులను నయం చేస్తుంది. మెయిన్ మంచి ఆక్సిజన్ సరఫరా అవుతుంది లంగ్స్కి. రక్తం శుభ్రం కావాలంటే మంచి ఆక్సిజన్ సరఫరా కావాలి. ఎవరైతే బ్రీత్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయో అటువంటి వాళ్ళకి రక్తం బాగా సరఫరా అవుతుంది. రక్తంకి సరఫరా కావడానికి తప్పనిసరిగా ఆక్సిజన్ అవసరం. ఓకే. బాగా గాలి పీల్చుకునే వాళ్ళకి పెద్దగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. లంగ్స్ బాగా ఎలాబరేట్ అవుతాయి దీన్ని చేసేదాని వల్ల. దీన్ని ప్రాణాయామ అంటాం. అంతకుముందు చెప్పింది భ్రమరి అంటాం. తర్వాత ఇంకోటి ఉన్నది శీతలీకరణ అంటాం. శీతలీకరణ అంటే నాలుక మడిచి బయటకు తీసి గాలి బాగా పీల్చుకోవాలి. ఈ ఎండాకాలం ఇప్పుడు వస్తాం సమ్మర్, మనకు వాటర్ ఎక్కువ అవసరం అవుతాయి, నోరు ఆరిపోతూ ఉంటుంది, వాటర్ ఎక్కడ దొరకదు, బస్సులో ప్రయాణం చేస్తుంటాం. అటువంటి వాళ్ళు శీతలీకరణ 10 టైం చేస్తే 1 లీటర్ నీళ్లు తాగినట్టు అయిపోద్ది బాడీ అంతా, లోపల చల్లగా అయిపోతుంది. ఫ్రిడ్జ్ లాగా ఉంటుంది లోపల మన గొంతు అంతా కూడా చల్లగా అవుతుంది 10 టైం చేస్తే. వాటర్ అవసరం ఉండదు ఇది చేస్తే. కాబట్టి శీతలీకరణ అంటాం దీన్ని. 4 బయట పెట్టి, కాబట్టి ప్రాణాయామ, భ్రమరి, శీతలీకరణ, ఓంకారం, సూర్యజపం. ఇంకోటి కపాలభాతిని బాబా రామదేవ్ చేస్తుంటాడు. ఈ పొట్ట కూర్చొని టాయిలెట్ పోయిన తర్వాత ఈ పొట్టని ఒక 30 టైమ్స్, ఒక 30 స్ట్రోక్స్ చేయండి అట్లాగా, లేదా 40 చేయండి, 50 చేయండి. అయితే కడుపులో ఏమి ఉండకూడదు, పొద్దునే ఖాళీ చేసుకోవాలి పొట్టని. ఇది డైలీ చేసుకోవాలి.